ఒక సాధారణ ప్రారంభం, ఒక అసాధారణ ప్రయాణం, ఒక హీరో కానీ అందరికీ ఇన్స్పిరేషన్. ఇది అల్లు అర్జున్ కథ. కుర్రాడిగా మొదలై ప్రపంచాన్ని ఊపేసిన ఐకాన్ స్టార్గా ఎదిగిన ప్రయాణం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు బాక్స్ ఆఫీస్ బస్. ఎప్పట్లాగే మూవీ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసా. ఇంకా వీడియోలోకి వెళ్దామా? 2003లో టాలీవుడ్లో భారీ సినిమాలు రాజ్యమేలుతున్న సమయంలో ఒక కొత్త ముఖం తెరపైకి వచ్చింది. అది గంగోత్రి. ఈ సినిమాతో హీరోగా పరిచయమైన బన్నీ మొదటి సినిమా నుంచే తన కష్టాన్ని చూపించాడు. ఒక పాట కోసం అమ్మాయి గెటప్ వేసినా ఎక్కడా వెనకడుగు వేయలేదు. కానీ అప్పుడు ఆయన లుక్పై విమర్శలు వచ్చాయి. అక్కడే ఒక నిర్ణయం తీసుకున్నాడు బన్నీ. విమర్శలు నా బలహీనత కాదు, నా బలం. దర్శకుడు సుకుమార్తో కలిసి వచ్చిన ఆర్య బన్నీ కెరీర్లో టర్నింగ్ పాయింట్. వన్ సైడ్ లవ్ అనే కొత్త కాన్సెప్ట్, కొత్త స్టైల్, కొత్త బాడీ లాంగ్వేజ్, డాన్స్లో చూపించిన గ్రేస్ యూత్ను పిచ్చెక్కించింది. ఈ సినిమా తర్వాత బన్నీ కేవలం హీరో కాదు, స్టైలిష్ స్టార్గా మారిపోయారు. పూరి జగన్నాథ్తో చేసిన దేశముద్రు బన్నీని మాస్ ఆడియన్స్కు దగ్గర చేసింది. సిక్స్ ప్యాక్ లుక్తో స్క్రీన్పై కొత్త ట్రెండ్ సెట్ చేశాడు. ఇంకోవైపు వేదంలో కేబుల్ రాజుగా అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. పరుగు, ఆర్య2 లాంటి సినిమాల్లో భిన్నమైన పాత్రలతో తన వెర్సటాలిటీని నిరూపించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్తో కలిసి బన్నీ కొత్త రికార్డులు సృష్టించాడు. సన్ ఆఫ్ సత్యమూర్తిలో విలువలో ఉన్న కొడుకు, రేసు గుర్రంలో కామెడీ టైమింగ్ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచేసింది. సరైనడుతో మాస్ హిట్స్, అలవైకుంఠపురంతో ఇండస్ట్రీ హిట్. ఆ పాటలు ప్రపంచం మొత్తం వైరల్ అయ్యాయి. మూడోసారి సుకుమార్తో చేసిన పుష్ప బన్నీ కెరీర్ను పూర్తిగా మార్చేసింది. పుష్పరాజ్గా ఆ నడక, ఆ మేనరిజం, తగ్గేదేలే అనే ఒక్క డైలాగ్ దేశం దాటింది, ప్రపంచానికి చేరింది. ఈ సినిమాతో బన్నీ జాతీయ ఉత్తమ నటుగా చరిత్ర సృష్టించాడు. ఇది కేవలం ఒక హీరో ప్రయాణం కాదు, ఇది పట్టుదలకి ఒక ఉదాహరణ. ప్రతి సినిమాలో కొత్తగా కనిపించడం, ప్రతిసారి తాను తాను మెరుగుపరచుకోవడం, ఇదే బన్నీ సక్సెస్ సీక్రెట్. ఇప్పుడు కొత్త దర్శకులతో, కొత్త కథలతో ఇండియన్ సినిమా లెవెల్ను పెంచేందుకు రెడీ అవుతున్నారు. శూన్యం నుంచి మొదలై శిఖరాగ్రాన్ని తాకిన ప్రయాణం, అదే అల్లు అర్జున్ స్టోరీ. కళలో ఉంటే, కష్టం చేస్తే, విమర్శకులను ఆయుధంగా మార్చుకుంటే ఎవరైనా ఐకాన్ స్టార్ అవ్వచ్చు. మీకు బన్నీ కెరీర్లో ఏ సినిమా బెస్ట్ అనిపించింది? ఆర్య నుంచి పుష్ప వరకు మీ ఫేవరెట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది? పుష్ప తర్వాత బన్నీ ఇంకెంత పెద్ద లెవెల్కి వెళ్తాడని మీరు అనుకుంటున్నారు? కామెంట్స్లో మీ అభిప్రాయం తప్పకుండా చెప్పండి.